విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు చేవేల నుంచి పోటీ చేస్తున్నారు. కేవలం రాముని నమ్ముకొని పోటీ చేస్తున్నారు, మోడీని నమ్ముకొని పోటీ చేస్తున్నారు. సొంత ఎజెండా ఏదైనా ఉందా మీకు? సొంత ఎజెండా 100% సేమ్ ఉన్నది. ప్రాంత డెవలప్మెంట్, తెలంగాణ డెవలప్మెంట్. అందుకే నేను రాజకీయాలకు దిగిన, అందుకే తెలంగాణ అజిటేషన్లో పాల్గొన్నా, అందుకే 2010 నుంచి పనిచేస్తూ ఉన్నాను. రాజకీయాలు వచ్చినా పనిచేస్తా, లేకున్నా పనిచేస్తా, గెలిచినా పనిచేస్తా, ఓడిపోయినా. ఫస్ట్ మా తెలంగాణ, మా ప్రాంతం అభివృద్ధి. తాతల తండ్రుల నుంచి చెప్పుకోవడం కాకుండా మీరు విశ్వేశ్వరరెడ్డి గారు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? నేను చేసినాయని ప్రతి ఒక్కటి ఎవరైతే బాధ్యత ఎంపీ బాధ్యత ఏందో అది ప్రతి ఒక్కటి చేసినా దానికంటే ఎక్కువ కూడా చేసిన. ఎంపీగా చేసేందుకు నేను గంట సేపు చెప్పొచ్చు. ఎంపీ కాక ఎంపీ ల్యాడ్స్ తోటి చేసినా గంట సేపు చెప్పొచ్చు. నేను ఎంపీ ల్యాడ్స్ కదా వ్యక్తిగతంగా చేసినా గంట సేపు చెప్పొచ్చు. దబ్బుని చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 100% అటెండెన్స్ ఎక్సెప్ట్ కేసీఆర్ ఒత్తిడి పెట్టి నువ్వు యాబ్సెంట్ కావాలని 100 టైమ్స్ మాట్లాడినా. అదే కాక అక్కడి నుంచి తెచ్చిన ఇక్కడ 930 crores తెచ్చిన. ఉన్నోనికి సోయి కూడా లేడు, ఆయన అనుకుంటే ట్రైన్ తెచ్చినాను. 930 crores హైదరాబాద్ బీజాపూర్ హైవే, అజీజ్ నగర్, మొయినాబాద్, చేవెళ్ళ, మన్నెగూడ, పరిగి అట్లా తెచ్చింది నేను 2017లో. తర్వాత జిఎస్టీ తక్కువ చేసిన తాండూర్ స్టోన్ మీద. తర్వాత శంకర్పల్లి వరకు నేను ఎంఎంటీఎస్ తీసుకొచ్చిన, కానీ వీళ్ళు స్టేట్ 50% ఇవ్వగలగలేదు. తర్వాత దాన్ని ఇప్పటివరకు వికారాబాద్ తీసుకొస్తుంటుంది. అదే కాక కందులకు జిఐ ట్యాగింగ్ కొరకు నేనే మాట్లాడినా, ఉన్నాయన మాట్లాడలేదు ఇప్పుడు. అయితే దానికి లాబీ చేసి నేను, ఎందుకంటే తాండూరు కందులు ఉంటాయి, మన చెప్పులు కుట్టేటోళ్ళ కాడి నుంచి ఇవన్నీ కూడా అక్కడ నేను చేసిన, సాధించిన. ఇదే కాక లోకల్ ఇష్యూస్ ఎన్నో రేస్ చేసిన. ఈయన అసలు సోయి లేదనుకుంటా, నేను స్టార్ట్ చేసిన వర్క్స్ కూడా కంప్లీట్ చేయగలలేదు. ఆయన కేవలం 2 కోట్లే ఇచ్చిండు. పార్టీలు పక్కకు పెడితే కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక బ్రాండ్. కొండా విశ్వేశ్వరరెడ్డి అంటే ఒక ప్రత్యేకత ఉంది. మీరు ఇంత అభివృద్ధి చేసామని చెప్పుకుంటున్న కొండా విశ్వేశ్వరరెడ్డి ఎందుకు ఓడిపోయాడు? నేను ఓడిపోలేదు, నేను గెలిచిన. కేటీఆర్ పోలీస్, కేటీఆర్ ఇది. ఆయన ఇప్పుడు ఫరారైండు. ఎవడు ఆ పోలీస్ అయినా ఉన్నోళ్ళు ఫరారైండు. నా మీద ట్యాపింగ్ 600 మీద నా కోర్టు కేసు, నేను 1,00,000 ఓట్లతో గెలిచిన. అది పోలీసు వాళ్ళని ఎంటబెట్టి కేసీఆర్ అండ్ కొడుకు రామారావు ఆ ప్రభాకర్ రావును పెట్టి ఇప్పుడు ఫరారైపోయింది. చూడు, దేశం పోలీసు వాళ్ళు ఏంది 200% ఫోన్ ట్యాపింగ్ కాదు, ఎన్ని కేసెస్, బైండ్ ఓవర్స్ ఇవన్నీ పెట్టి రాజేంద్ర నగర్లో మొత్తము ఎవడు లేకుండే, ఓన్లీ మా 2 సిస్టర్స్. ఏదో సిద్ధేశ్వర్ అని ఒక నాయకుడు ఉండే ఇక్కడ శంషాబాద్లో, ఇక్కడ అశోక్ యాదవ్ తప్ప ఎవడు లేకుండే. అందరు పారిపోయినరు, అందరు బైండ్ ఓవర్లు. రవి యాదవ్ అంటే భిక్షపతి యాదవ్ గారి తమ్ముడిని జైల్లో బైండ్ ఓవర్, అందరినీ ఇది చేసి కొట్టించను. నా మీద కేసు పెట్టింది ఏంటంటే, నేను వాళ్ళు నా ఇదే ఆఫీస్లో లోపలికి వచ్చి నేను పోలీసు వాళ్ళని రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నా, దొంగలను పట్టుకున్నట్టు నేను పోలీసు వాళ్ళని పట్టుకున్నా. ఎట్లొచ్చిందని వాళ్ళ ఇక్కడ ఉన్నప్పుడు నేను డీజీపీకి ఫోన్ చేసిన, మహేందర్ రెడ్డి గారికి, కమిషనర్ ఫోన్ చేసిన. నేను స్టేట్ సుబూర్తి తీసుకొని వాళ్ళ నా కంప్యూటర్లు దేవులాడుతుండ్రు వారెంట్ లేక. బంజాయిల్స్ పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ కూడా అయింది. 2 days తర్వాత ఉల్టా నా మీద నేనంట పోలీసు వాళ్ళని రోడ్డు మీద కొట్టిందంట, వాళ్ళని బట్టలు చింపినట్ట, వాళ్ళని కొట్టి నా ప్రైవేట్ జైలు వేసిన అని. ఇది పోలీసు వాళ్ళు, ఇంటెలిజెన్స్ ఇల్లీగల్ పోలీసు వాళ్ళు నన్ను ఓట్లు రాకుంటే చేసిండ్రు, నా ఓట్లను తీసేసుకుండ్రు, రిగ్గింగ్, మళ్ళీ దుష్ప్రచారం వాళ్ళ కుటుంబ ఛానల్. నేను 1,00,000 ఓట్లతో గెలుస్తుంటుంది అప్పుడు, కానీ గెలిచింది అనైతికంగా పోలీస్. టీఆర్ఎస్ పార్టీ నా మీద గెలవలేదు. కానీ ఫోన్ ట్యాపింగ్లో మీరు బాధితులైతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులు నమోదవుతున్నాయి. మీరు ఎక్కడ కూడా కేసు పెట్టిన దాఖలాలు కనిపించలేదు. మీ మీద థ్రెట్ ఉందని గతంలో ట్యాప్ చేసి ఉన్నారు, అది వాస్తవం ఉన్నాయి, ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. నేను పెట్టే మీ నడుస్తున్నది, నేను ప్రూఫ్ ఏముంటుంది ఫోన్ ట్యాపింగ్కు నాకు తెలుసు. నేను అప్పుడు కూడా పెట్టినా ఇప్పటివరకు కాలేదు. అప్పుడు ఆ కేసులు నేను పెట్టినా ఇప్పటివరకు హీరింగ్కి రాకుండా, ఎందుకంటే వాళ్ళు డీలే చేస్తుండ్రు. ఈ కేసు నేను పోలీసు వాళ్ళు పెట్టినది, వాళ్ళు పెట్టిండ్రు పెటిషనర్స్ పోలీసు వాళ్ళు. నేను వాళ్ళను ప్రైవేట్ జైలు వేసిన అని పోలీసు వాళ్ళను ఎవడు నమ్మడిది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి, మీరు పోటీ చేసిన అభ్యర్థి. ఇప్పుడు మళ్ళీ మీరు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి మీద. ఎట్లా చూస్తారు అది ఈ రాజకీయాలను? ఎట్లా చూస్తారు? రాజకీయాలలో సాధారణంగా ఏం చేస్తారు, రాజకీయాలు వచ్చింది పైసలు సంపాదించుకుంటారు, ఊహార్థాలు పెట్టుకుంటేందుకు వస్తారు. అధికారం ఎక్కడ? మీరు నిర్ణయం తీసుకొని ఎందుకు వచ్చినో. సాధారణంగా
వాళ్ళు అట్లా వస్తారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ దొరుకుతారు. కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నాడు అధికారంలో ఉండని ఎవడని ఉండని నువ్వు ఇట్లా తెలంగాణ ద్రోహం చేస్తున్నావని చెప్పి బయటకు వచ్చినావు నేను ఒక్కనే. ఇక్కడ అధికారం ఉంటే నీ భూములు ఎంఆర్ఓ పోలీస్ నీతోటి ఉండదని అధికారం దిక్కోండు. ఆ హనుమాన్ల గుడి కూలగొట్టి ఆ 4 ఎకరాల కబ్జాలు అట్లా ఎన్నో స్కామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు రక్షణ కావాలి. బీజేపీ పార్టీకి వస్తుంది నానా ప్రయత్నం చేసిండు రంజిత్ రెడ్డి. అడుగు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇంతకాలం కబ్జాకోర్లని బీఆర్ఎస్ ప్రభుత్వం రక్షించింది, ఇప్పుడు అదే కబ్జాకోర్లని కాంగ్రెస్ ప్రభుత్వం రక్షించింది అనేదా మీ ఆరోపణ? ఇద్దరు భూ కబ్జాలు, ఇద్దరు కుంభకోణం. ఎందుకంటే ఇద్దరు కుంభకైనరు. ఎందుకంటే ఉదాహరణంగా నిన్న శ్రీరామనవమి ఉండే సీతారాంపూర్లో 1100 ఎకర్స్ గుడి భూమి, రాముని భూమి పాత ప్రభుత్వం తీసుకొని ఎండోమెంట్స్ భూమి తీసుకొని వివిధ కంపెనీస్కి అమ్ముకున్నది. వీళ్ళు కొత్త ప్రభుత్వం వచ్చినాక అది వాపస్ తీసుకోవాలి కదా, తీసుకెళ్ళారు. వాళ్ళు కుంభకైనరు. ఇంట్లో టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కుంభకైనరు. మీరు కేసీఆర్ కేటీఆర్ మీద కోపంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి ప్రయారిటీ ఇవ్వడం లేదని మీరు బీజేపీలో చేరారు. మీరు 3 పార్టీలు మార్చున్నారు, ఇప్పుడు 3వ పార్టీలో ఉన్నారు. మీరు వాస్తవాలు కొన్ని కరెక్ట్ చెప్పారు. ఎస్, పార్టీలు మార్చిన రంజిత్ రెడ్డికి మీకు తేడా ఏంటంటే ఏం చెప్తారు? నేను చూసినాం కదా, ఆయన అధికారం ఎక్కడ ఉంటే అక్కడ సంకనాకుడు పోతాడు. నేను అధికారంతో కొట్లాట పెట్టుకొని నువ్వు దొంగలు అని అధికారం ఉన్నా కూడా ఆ ఛాలెంజ్ చేసి నేను బయటికి వస్తాను. ఆయన అధికారం కాదు, అధికారం ఇడిచిపెట్టి నేను ప్రజల దగ్గర పోతా, ఆయన ప్రజలు ఇచ్చిపెట్టి అధికారం దిక్కు పోతాడు. బెల్లం మీద ఈగలు వాలినట్టు. సార్, మీరు బీఆర్ఎస్ నుంచి కోపంతో వచ్చారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ప్రయారిటీ ఇవ్వడం లేదు, రేవంత్ రెడ్డికి ప్రయారిటీ ఇవ్వడం లేదని మీరు బీజేపీలో చేరారు. కానీ ప్రయారిటీ ఇవ్వడం లేదన్న రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు, మీరు బీజేపీ లోక్సభ అభ్యర్థి అయ్యారు. నేను మధ్యలో 2 ఏళ్ళలో దాదాపు ఇండిపెండెంట్ ఉంటుంది. మొట్టమొదటి ప్రాబ్లం కాంగ్రెస్ పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ ఏమో దారి తప్పింది, యూటర్న్ చేసింది, తెలంగాణ రక్షించే బదులు తెలంగాణ దోసుకుంటున్నది. దాన్ని కోపంతో, నాకు మంచిగా గౌరవం దొరుకుతుంది, దాని కోపంతో నేను టీఆర్ఎస్ను ఓడగొట్టే పార్టీ ఎవరు ఉండే 2019లో 18-19లో ఓన్లీ కాంగ్రెస్ ఉండేది. కాంగ్రెస్కే భయపడి ముందస్తు ఎలక్షన్స్ పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉత్తనే లాస్ట్ మినిట్ చేరలేదు, 1 ఇయర్ నోటీస్ ఇచ్చిపోయినా. 2017లోనే చెప్పిన జితేందర్ రెడ్డి, కవితకి వీళ్ళందరికీ చెప్పిన నేను ఈ పార్టీలు ఉన్నానని. తర్వాత కేటీఆర్ కేసీఆర్ కూడా చెప్పిన నేను ఈ పార్టీలు ఉన్నానని చెప్పి వాళ్ళు నోటీస్ ఇచ్చినాక వాళ్ళే పార్టీకి డిజాల్వ్ చేసినాక అసెంబ్లీ, అప్పుడు నేను బయటకు వచ్చిన. తర్వాత కాంగ్రెస్కు పోతే కాంగ్రెస్ మీద ఆశ పెట్టుకుని ఏంటంటే వీళ్ళన్నా ఈ కుటుంబ పాలన ఖతం చేస్తారని వస్తే కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయింది. అదేమో ద్రోహం చేసింది, ఇదేమో అమ్ముడు పోయింది. మొత్తం పార్లమెంట్ అసెంబ్లీలో 12 out of 18 2/3 వాళ్ళు అమ్ముడు పోయిండు గెలిచి. పార్టీ మారిందా, నేను మారినా? అక్కడ టీఆర్ఎస్ పార్టీ మారిందా, నేను మారినా? నేను ఎక్కడున్నా అక్కడనే ఉన్నా. రంగారెడ్డి జిల్లా కొరకున్నా, మా చేవల పార్లమెంట్కు, మా తెలంగాణకున్నా. మారింది పార్టీలు. వ్యక్తిగా మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు డబ్బులు సంపాదించుకున్నారా, డబ్బులు పోయాయా? నేను డబ్బులు ఖర్చు పెడుతందుకు, పంచి పెడుతందుకు రాలేదు, డబ్బులు చేస్తందుకు రాలేదు. నేను ఎట్లయితే రాజకీయాలు రాజ్యాంగంలో ఎట్లుండేనో అట్లా చేస్తందుకు వచ్చిన, ప్రజలను రిప్రజెంట్ చేస్తందుకు ప్రజాప్రతినిధిగా వచ్చినాను. డబ్బులు నేను ఖర్చు అయినాయి జేబులో నుంచి, కానీ డబ్బులు చేసుకుంటేందుకు రాలేదు. నేను రాజకీయాలకు ఎప్పుడు వచ్చినా నా బిజినెస్ అన్నీ పీక్ పోయినాక, నా కెరియర్ అంటే పీక్ పోయినాక ఓ జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ, ఓ విప్రో కంపెనీకి నేను మేనేజింగ్ డైరెక్టర్ CEO ఉంటుంది. నా సొంత బిజినెస్ పెరిగినాక, నా సొంత బిజినెస్ పిల్లలకి ఇచ్చినాక అప్పుడు వచ్చిన, నా సొంత గోల్స్ అన్నీ నేను రీచ్ అయినాక వచ్చిన. వాళ్ళ సొంత గోల్స్ రీచ్ అవుతందుకే రాజకీయాలకు వచ్చిన. నేను 10 కోట్ల మనిషి, నేను 100 కోట్లు ఎట్లయితా? నేను 100 కోట్ల మంది 1000 కోట్లు ఎట్లయితా? కేటీఆర్ను కేసీఆర్ను దోకా చేసి నేను 10,000 కోట్ల మనిషి